Purpure Silks లో Anniversary Day Sale కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు. ఉదయం సంతోషంగా పెళ్లి వేడుకకు వెళ్లిన కుటుంబాలు సాయంత్రానికి విషాదంలో మునిగిపోయాయి. నరసాపురం గ్రామంలో జరిగిన ఘోర ప్రమాదం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం 2 ప్రాణాలను బలి తీసుకుంది. మరో 2ని హాస్పిటల్లో కొట్టుమిట్టాడేలా చేసింది. నర్సాపురం గ్రామం సమీపంలో జిఎస్ఆర్ కళ్యాణ మండపంలో వివాహ వేడుక జరుగుతోంది. నాగులవరం గ్రామానికి చెందిన రవి, లక్ష్మీదేవిల కుమారుడు నరసింహ ఈ వేడుకకు హాజరయ్యాడు. వేడుక ముగించుకొని మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నరసింహ ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడ్డాడు. అదే సమయంలో మండపం నుంచి బండి కృష్ణ శ్రీనివాసులు మద్దిలేటి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వారు రోడ్డుకి రాగానే ఆళ్లగడ్డ వైపు నుంచి నరసాపురం వైపు అతివేగంగా దూసుకొచ్చిన కారు వారిని బలంగా ఢీకొట్టింది. కారు బలంగా తగలడంతో నలుగురు వ్యక్తులు రోడ్డుపై పడిపోయారు. వారి ఒళ్లంతా రక్తపు మడుగులో తడిసిపోయింది. చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే స్పందించి బాధితులను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నరసింహ షిరివె మండలం ఖాదరబాదరకు చెందిన బండి కృష్ణ చికిత్స పొందుతూ కన్నుమూశారు. బండి కృష్ణ మరణంతో అతని భార్య వరలక్ష్మి, 2 పిల్లలు అనాథలయ్యారు. కళ్ల ముందే తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. పెళ్లి వేడుకలు కనిపించిన నరసింహ ఇక లేడనే వార్త కుటుంబ సభ్యులను షాక్ చేసింది. మిగిలిన 2 శ్రీనివాసులు, మద్దిలేటిలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి గురించి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ జయప్ప డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతివేగం ఎంతటి అనాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. రోడ్డుపై వెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, వాహనాలపై నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి అభాగ్యులు బలి కావాల్సి వస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా డ్రైవర్ ఆచూకీ కనుగొనే పనిలో ఉన్నారు. వీళ్ళ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న పొరపాటు, అతివేగం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.